హలో అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇవాళ నేనైతే బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. బిర్యానీ అంటే చికెన్ బిర్యానీ అనుకుంటారేమో, కాదండో ఎగ్ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను. ముందుగా అయితే బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. అలాగే ఎగ్స్ కూడా బాయిల్ చేసి పొట్టు తీసి పెట్టుకున్నాను. రైస్ కూడా బాగా కడిగేసి వాటర్ వేసి నానబెట్టుకున్నాను. ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నెను పెట్టి అందులోకైతే ఆయిల్ యాడ్ చేశాను. ఆయిల్ బాగా వేడైన తర్వాత బిర్యానీ స్పైసెస్ అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్నటువంటి ఉల్లిపాయ ముక్కల్ని, పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేది గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేయాలి. అలా ఫ్రై చేయడం వల్ల బిర్యానీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. నా ఛానల్ని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మన ఉల్లిపాయ ముక్కలు అయితే బాగా ఫ్రై అయిపోయాయి. నేనైతే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని అయితే వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి టమాటా ముక్కలను అయితే ఇందులోకి వేసుకోవాలి. టమాటా ముక్కలతో పాటు నేనైతే రుచికి సరిపడంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. అలా సాల్ట్ వేసుకోవడం వల్ల టమాటాలో ఉన్న వాటర్ మొత్తం బయటకు వచ్చి టమాటా ముక్కలు తొందరగా మగ్గుతాయి. ఇప్పుడు మన టమాటా ముక్కలు అయితే బాగా మగ్గిపోయాయి. నేనైతే 2 రెమ్మల కరివేపాకు, కొంచెం పుదీనా ఆకులు, కొంచెం కట్ చేసి పెట్టుకున్నటువంటి కొత్తిమీర వేసి బాగా ఫ్రై చేసుకున్నాను. తర్వాత ఒక పావు టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ కారం పొడి, ఒక టీ స్పూన్ ధనియాల పొడి వేసి ఒక 2 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడైతే నేను ముందుగా పక్కకు తీసి పెట్టుకున్నటువంటి బిర్యానీ మసాలాని, గరం మసాలాని కూడా అందులో వేసుకొని ఒక 2 మినిట్స్ పాటు బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడైతే ముందుగా ఉడకబెట్టి పొట్టు తీసి పెట్టుకున్నటువంటి గుడ్లను అయితే ఇందులోకి వేసుకొని ఒక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకోవడం వల్ల ఉప్పు కారం అయితే ఎగ్స్కి బాగా పడుతుంది. ఇప్పుడు మన ఎగ్స్ అయితే కొంచెం ఫ్రై అయ్యాయి. సో వీటిని అయితే నేను ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు పెరుగునైతే నేను యాడ్ చేశాను. అలా పెరుగు యాడ్ చేసి ఒక 2 మినిట్స్ పాటు అలా లో ఫ్లేమ్ మీద కలుపుకొని వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ఒక గ్లాస్ బియ్యానికి 1.5 గ్లాస్ వరకు నీళ్లు పోసుకోవాలి. నేనైతే ఇక్కడ బాస్మతి రైస్ తీసుకున్నాను కాబట్టి 1.5 గ్లాస్ వేసుకుంటున్నాను. నార్మల్ రైస్ అయితే 2 గ్లాసెస్ వేసుకోవాలి. ఇప్పుడైతే రైస్ కూడా ఇందులోకి వేసేసి ఒకసారి బాగా కలిపేసి మూత పెట్టేసి ఒక హై ఫ్లేమ్లో 10 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, రైస్ అయితే 70% కుక్ అయిపోయింది. మనం పక్కకు తీసి పెట్టుకున్నటువంటి ఎగ్స్ని అయితే ఇందులోకి యాడ్ చేసుకోవాలి. అలా ఎగ్స్ వేసుకున్న తర్వాత బాగా ఒకసారి కలుపుకొని స్టవ్ని అయితే మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకోవాలి. మన బిర్యానీ అయితే ఇప్పుడు రెడీ అయిపోయింది. బిర్యానీ అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉండింది.
నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తూ తిన్నాను. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్. మీరు కూడా తప్పకుండా బిర్యానీని ట్రై చేయండి. నా ఛానల్‌ని గనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.